హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. సార్, ఒక మనిషి ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు దృష్టి మనం కేంద్రీకరించాలనుకుంటాం. అంటే ఫోకస్, ఇంట్రెస్ట్ 2 పెట్టి చేయాలని అనుకుంటాము. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మాత్రం ఏ రూపేణా అయినా సరే సార్, నేచర్‌లో చిన్న గాలి తగిలినా మన బాడీ రియాక్ట్ అవుతది. అంటే డిస్టర్బెన్సెస్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సే మనకు ఎక్కువ తగులుతా ఉంటాయి. ఆ ఫోకస్ తగ్గడానికి బలమైనటువంటి కారణాలు ఏముంటాయి? ఫోకస్ మనం పెంచుకోవాలి అనంటే ఏం చేయాలి? ఎందుకంటే జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అనంటే ఫోకసే చాలా ఇంపార్టెంట్. ఏ రకంగా ఉండేటువంటి కమ్యూనికేషన్‌లో అయినా సరే, ఏ రకంగా ఉండేటువంటి కెరీర్‌లో అయినా సరే, మనం మాట్లాడుకోవాలనుకుంటే పలానా దాని మీదే అని చెప్పడానికి లేదు. బట్ ఫోకస్ కోర్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి లైఫ్‌లో లక్ష్యం ఏదైనా సాధించాలి అనుకుంటే 100 అడ్లొస్తాయి. బట్ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలి అనంటే ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఏది వదులుకోవాలి, ఏది మన పక్కన పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన అవసరం కూడాను. అదే మెయిన్ టూల్. మానసికంగా అదే మనల్ని ప్రిపేర్ చేస్తది కాబట్టి అడుగుతున్నాను. ఎలా? నాగరాజు, నువ్వు తెలిసి అడిగావో తెలియక అడిగావో తెలియదు కానీ వచ్చే గత 10 ఏళ్లలో వచ్చే తరానికి అత్యంత అవసరమైన ఒక స్కిల్, చాలా ఎక్స్పెన్సివ్గా ఉండబోయే స్కిల్, ప్రతి ఒక్కరూ డబ్బులు ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేసుకోవాలనుకునే స్కిల్ ఏంటంటే ఏకాగ్రత, ఫోకస్. అది రాబోయేది అదే. ఎందుకంటే మనం జీవించేది విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉన్న వరల్డ్లో. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఓ గంటకి దాన్ని ఓవర్లాప్ చేసే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఏం డిస్ట్రాక్ట్ చేస్తుందంటే మన మన నిర్ణయాన్ని దేన్ని కట్టుబడి ఉండకుండా ఉండేంతగా డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇది చేద్దాం, ఇది బాగుంది, ఓహో ఇదా అని అనుకున్నప్పుడు ఇదే సాయంత్రం దాకా ఉంటామన్న గ్యారంటీ లేదు. అభిప్రాయాలు మార్చుకుంటాం, దృష్టి మారుతుంది, ఏకాగ్రత మారుతుంది. మనుషులు ఎన్నో పనులు చేయాలనుకుంటారు, ఎన్నో లక్ష్యాలు నిర్దేశించుకుంటారు, జీవితంలో సాధించాలన్న కోరికలు ఉంటాయి. వీటన్నిటికీ బద్ధ శత్రువు ఎవరంటే ఏకాగ్రత లేకపోవడం. సంవత్సరం మొదట్లో నేను గోల్ సాధించాలని, బరువు తగ్గాలని, స్వీట్స్ మానేయాలని, ఒక కోర్సు పూర్తి చేయాలని, నేను కొత్త అలవాటును డెవలప్ చేసుకోవాలనుకున్న ప్రతి కోరికకు అడ్డు తగిలేది, శత్రువుగా నిలబడేది డిస్ట్రాక్షన్. అభిప్రాయాలను మార్చేసేది, మనుషులను మార్చేసేలా చేసేది, మనిషి అలవాట్లను మార్చేలా చేసేది ఆ ఏకాగ్రత లేకపోవడం వల్ల. చివరిగా జీవితాన్ని మార్చేది. అవును. ఏకాగ్రత కలిగినా ఏకాగ్రత లేకపోయినా సరే, ఇవి రెండు వీటికి కారణం ఏంటంటే ప్రధానమైనది ఫోకస్. ఈ ఫోకస్ని సాధించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ ఫోకస్ కారణం ఏంటంటే డిస్ట్రాక్షన్. ఏంటి డిస్ట్రాక్షన్? డిస్ట్రాక్షన్లో మన మైండ్లో ఎంతో ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వడం వల్ల మనకి ఏది కావాలో నిర్ణయించుకోలేని స్థితిని కల్పించే డిస్ట్రాక్షన్స్ మనల్ని ఫోకస్ చేయకుండా చేస్తాయి. నారాజు, మనం డిస్ట్రాక్షన్ అనేవి మనకి చాలా పవర్ఫుల్ అట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల మనం ఏంటంటే దేని మీద ఏది మనమే నిర్ణయించుకున్నామో మన నిర్ణయం మీద కట్టుబడి ఉండకుండా చేసేటట్టు చేస్తాం. అసలు ఈ ఫోకస్ అనేది ఎంత సమస్య చెబుతాను. చిన్నపిల్లల్లో చాలామంది సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరైనా పోతున్నారంటే ప్రాబ్లం, చదువులో వెనకబడి ఉన్నారంటే, చాలామంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారంటే పిల్లలు వాళ్ళకున్న ప్రాబ్లం ఏకాగ్రత లేకపోవడం. దాన్ని క్లినికల్గా అయితే ADHD అంటారు. అందరికీ ఉందని కాదు కానీ అటెన్షన్ డెఫిసిట్, ఏకాగ్రత లోపించడం వల్లే చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే ఒక పని మీద సరిగ్గా కూర్చోడు, కొద్దిసేపు అయినా ఒక చోట కూర్చోలేడు, హోంవర్క్ చేయడానికి మొదలు పెడతాడు కానీ ఆ తర్వాత ఇంకో పని మీద మొదలు చేస్తాడు, ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుని ఈ పని చేయాలనుకుంటాడు కానీ ఆ పని పూర్తి చేయకముందే అభిప్రాయం మార్చుకుంటాడు. ఇవన్నీ ADHDలో చిన్నపిల్లల్లో, వయసుకు వస్తున్న పిల్లల్లో వచ్చే పెద్ద సమస్య. అయితే ఏకాగ్రత ఉండడం వల్ల దీన్ని ధారణ అని అంటారు. అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగాల్లో ధారణ ఒకటి. ధారణ ఏంటంటే ఒక విషయం మీద కానీ, ఒక వస్తువు మీద కానీ తదేకంగా దృష్టిని నిలపడం. దృష్టిని నిలపగలిగితే, మీరు ఏకాగ్రతతో దృష్టిని ఎప్పుడైతే నిలపగలిగిన దృష్టి నుంచి మీకు వచ్చే జ్ఞానం కానీ, దాని నుంచి శక్తి కానీ అనంతంగా ఉంటుంది.
మహాభారతంలో ద్రోణాచార్యుడు పాండవులకు విలువిద్య నేర్పిస్తున్నప్పుడు అర్జునుడికి నేర్పించిన విలువిద్యలో మొత్తం గ్రంథం చదివిన వాళ్ళందరికీ గుర్తుండే ఒకే ఒక సన్నివేశం ఏంటంటే, ఒక్కసారి బాణం చూసి గురి చూసేవాడు చాలామంది ఏం కనిపిస్తోందంటే పక్షి కనిపిస్తోందంటే, ఎవరైతే పక్షి కాదు నాకు కనుగుడ్డు మాత్రం కనిపిస్తోంది అని అన్నాడో వాడు భవిష్యత్తులో ఎంత అద్భుతమైన విలుకాడు అవుతాడు అన్న విషయం గురువుని ఆ రోజే చెప్పగలిగాడు. ఏకాగ్రతకున్న శక్తి అని. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏకాగ్రతకున్న శక్తి చెప్పి, అయితే ఏకాగ్రత సాధించడం అంత సులభం కాదని కూడా చెప్పాడు. మనిషికి గాలి ఎట్లా అయితే వీస్తుందో మనిషి ఆలోచనలు అట్లా వీస్తూ ఉంటాయి కాబట్టి ఆ వీస్తున్న ఆలోచనలు ఒకచోట ఆగిపోవడం అన్నది చాలా కష్టం, కానీ సాధ్యమే. 2 విషయాల వల్ల సాధ్యమవుతుంది అన్నాడు. నెంబర్ 1 రినౌన్సియేషన్, అంటే వైరాగ్యం. ఈ వస్తువులు వీటిని అవాయిడ్ చేయాలి, ఈ ఆలోచనలని అవాయిడ్ చేయాలి. నీకు కలిగే ఇమ్మీడియట్ ప్లెజర్స్ పెద్ద డిస్ట్రాక్షన్స్గా తయారవుతాయి. చదువుకోవాలని కూర్చుంటావు, సీట్ రావాలని నీకుంది, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని ఉంది, జాబ్ తెచ్చుకోవాలని అనుకున్నావు. కూర్చున్న తర్వాత 2 నిమిషాల్లోనే బీప్ అంటూనే నువ్వు ఫోన్ దగ్గరికి పోలేకుండా ఉన్నావు. ఫోన్ దగ్గరికి పోయిన వాడికి మెసేజ్ చూసి మెసేజ్తో ఆగకుండా రీల్స్ దగ్గరికో లేకపోతే షార్ట్స్ దగ్గరికో వెళ్తావు. అక్కడ నిన్ను అట్రాక్ట్ చేసేది ఏదో ఒకటి ఉంటుంది, అది అట్రాక్షన్ అనుకుంటావు కానీ యాక్చువల్గా డిస్ట్రాక్షన్. సో మనిషి అట్లా డిస్ట్రాక్ట్ అవుతుంటాడు ఒక్క చోట కూర్చోలేకుండా. సో మనిషి రెనౌన్సియేషన్ ఎప్పుడైతే ఈ వైరాగ్యం కలిగిందో, మన పంచేంద్రియాల నుంచి పొందే ప్లెజర్స్ని మనం అట్రాక్ట్ అయ్యి లాంగ్ టర్మ్లో మనం భవిష్యత్తులో మనం నిర్మించుకున్న లక్ష్యాన్ని చేరకుండా చేసే ప్లెజర్స్ మీద వైరాగ్యాన్ని పెంచుకుంటే తప్ప నువ్వు ఫోకస్ సాధించలేవని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. రెండవది ప్రాక్టీస్, అభ్యాసం ద్వారా కూడా మీరు సాధించవచ్చు అని. మీరు అభ్యాసం చేస్తే అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఫోకస్ని సాధించవచ్చు అని పరిష్కార మార్గాలు కూడా సూచించారు. వైరాగ్యము, అభ్యాసము, రినౌన్సియేషన్, ప్రాక్టీస్. మరి ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఏ విషయమైనా సరే సాధించడం మెల్లిమెల్లిగా సాధిస్తే అది తప్పకుండా సాధించవచ్చు ప్రయత్నిస్తే. ఉదాహరణకి మీరు పుస్తకం చదవాలని కూర్చున్న ప్రతిసారి పుస్తకం చదవకుండానే మూసేస్తుంటారు. కొంతైనా చదవాలని అనుకున్నారు కానీ ఏమనుకున్నారో కూడా గుర్తు లేనంతగా తొందరగా ఆ పని మీద వదిలేసి బయటికి రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఈరోజు 3 పేజీలు మాత్రమే చదవాలని అనుకొని రేపు మళ్ళీ 3 + 2 పేజీలు 5 పేజీలు, ఆ తర్వాత 5 + 2 పేజీలు 7 పేజీలు, అలా రోజుకు 2 పేజీలు మాత్రం పెంచుకుంటూ మీరు అభ్యాసం చేస్తూ ఉంటే ఫోకస్ పెరుగుతుంది. ఇంకో అభ్యాసం లెటస్ దీన్ని మనం యోగా ప్రక్రియలో త్రాటక క్రియ అని ఉంది. త్రాటక క్రియ ద్వారా కూడా ఫోకస్ని పెంచుకోవచ్చు. లెటస్ ప్రాక్టీస్ దిస్, విల్ సీ దట్. ఇట్లాంటి ప్రాక్టీస్ ద్వారా త్రాటక క్రియ చేయటం ద్వారా దీన్ని ఒక క్యాండిల్ ద్వారా కానీ లేదా మన బొటనవేలు ద్వారా కానీ చేయొచ్చు. నౌ లెటస్ జస్ట్ హోల్డ్ ఇట్, యువర్ హ్యాండ్ జస్ట్ హోల్డ్ లైక్ దిస్, రైట్, స్ట్రైట్ టు ద ఐ. సో నారాజ్ ఒక్క కుడి చేతి బొటనవేలు మాత్రం పైకి ఉండేటట్టు చూడు, రైట్. నౌ నువ్వు ఇట్లా చూస్తే నీకు చాలా ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. బహుశా నేను కనిపిస్తా, బొటనవేలు కనిపిస్తుంది, చెయ్యి కనిపిస్తుంది, 2 చేతులు, వెనకాల ఫర్నిచర్ కనిపిస్తాయి. కానీ నా కెమెరాని ఎట్లయితే ఫోకస్ చేస్తామో బొటనవేలు మీద ఫోకస్ చేయి. వెనకాల కనిపిస్తున్నవన్నీ అవుట్ ఆఫ్ ఫోకస్, బ్లర్డ్ ఇమేజ్గా కనిపిస్తాయి. ఆ బ్లర్డ్ ఇమేజ్ వైపు దృష్టి సారించకుండా కేవలం బొటనవేలు మీద మాత్రమే 30 సెకండ్ల పాటు అలాగే చూస్తూ ఉండి కేవలం బొటనవేలు మీదే నీ దృష్టి, నీ ఆలోచన నిలపగలిగితే 30 సెకండ్లు, ఇది సాధన. ఈ సాధనతో ప్రారంభం అవుతుంది. ఇట్లాంటి సాధనను మీరు పెంచుతూ వెళ్తే మీ ఫోకస్ పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తువు మీద ధ్యాసను పెంచగలుగుతామో లక్ష్యం మీద కూడా ధ్యాసను పెంచగలం. ఇది బొటనవేలుతో చేయొచ్చు. ఒక క్యాండిల్ని దూరంగా ఉంచి ఆ క్యాండిల్ని మాత్రమే చూస్తూ ఉంటే చాలా ఎంతసేపు చూడగలరో మీ ఆలోచన కానీ దృష్టి కానీ క్యాండిల్ నుంచి మరల్చినంత వరకు అభ్యాసం చేయగలిగితే ఈ దృష్టిలో మీరు ఫోకస్ని పెంచుకోగలుగుతారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. చాలామంది చెప్తూ ఉంటారు ఒక క్యాండిల్ని చూస్తాను లేదంటే ఇలా చేస్తాను ఫోకస్ పెరుగుతుంది అనుకుంటుంటారు. ఇందాక రామ్ గారు ఒక మాట అన్నారు, అభ్యాసం అని.
మనం ఏదైనా ప్రాక్టీస్ చేద్దాము అనుకునేటప్పుడు 100 డిస్ట్రాక్షన్స్ మన చుట్టుపక్కల మనకు తెలియకుండా తిరుగుతూ ఉంటాయి. ఒక 30 సెకండ్లు మన బొటన్ వెళ్ళి మనం చూసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఫోకస్డ్గా ఉన్నామని ఎలా డిఫైన్ చేసుకుంటాము? ఒక 30 సెకండ్లు మనం ఒక క్యాండిల్ని చూసుకోకుండా మనల్ని మనం 10 సార్లు 10 రకాలుగా మన మైండ్ తిరిగినట్టు మనం తిరుగుతూ మన బాడీ లాంగ్వేజ్ని తిప్పుకుంటుంటే ఫోకస్డ్గా ఉన్నామని ఎలా అనుకుంటాము? అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. సాధన చేసేటప్పుడు మనం ఎన్ని గంటలు ఒక దాని మీద దృష్టి పెట్టి వెళ్తున్నాం అనేటువంటి దానికి మెంటల్లీ బాగున్నావా లేదా అని చెప్పడానికి కూడా ద బెస్ట్ ఎగ్జాంపుల్ అదొకటే. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. అంటే రామ్ గారు చెప్పినటువంటి ఒక విషయం ఏదైతే ఉందో ఇప్పుడు జస్ట్ మీరు ఒకరోజు ఒక 30 సెకండ్ చేసి చూడండి, 1 మినిట్ చేసి చూడండి, తర్వాత దాని 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ దృష్టి కేంద్రీకరించి చూడండి ఒకసారి. డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓహో, ఒక 1 మినిట్లో నాకు ఎన్ని థాట్స్ వచ్చాయి, నెగిటివ్ థాట్స్ పక్కన రాసుకోండి. ఒక 1 మినిట్లో నేను ఎంత ఫోకస్ చేయగలిగాను, అంటే నా బలం ఎంత పెరిగింది, మానసిక బలం, కొన్ని స్ట్రెంగ్త్స్ డెఫినెట్గా తెలుస్తాయి. వెరీ గుడ్ కేవలం అనాలిసిస్ సార్. దృష్టి మీదనే ఇది పరిమితం కాదు నారాయణ. కెరీర్ మీద కూడా ఈ దృష్టి మన ఆలోచనల మీద, మన ధ్యాస మీద, వాటి మీద ప్రభావం ఉండి ఇదే దృష్టిని లక్ష్యం మీద మరల్చితే, చాలాసేపు లక్ష్యాన్ని మాత్రమే నేను చూస్తే నాకు వచ్చే అడ్డంకుల్ని నేను అవి డిస్ట్రాక్షన్స్గా ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాను. ఎస్, నా క్లియర్ ఫోకస్తో నా లక్ష్యమే కనిపించినప్పుడు లక్ష్యం సాధించడం సాధ్యమవుతుందని మన పురాణాలు, ఇతిహాసాలు, సైన్స్, సైకాలజీ, అన్ని రకాలైన న్యూరో సైన్స్ కూడా చెప్పింది ఇదే మాటే. ట్రూ సార్. బట్ ఒక బుక్లో చదువుతున్నట్టు అంటే చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ సంబంధించినటువంటి వివరణ ఏ విధంగా అయితే ఉంటుందో, లేక ఒక పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం ఏ విధంగా అయితే విషయ సూచిక ముందే రాస్తారు చూసారా, అలా ఎలా అయితే ఉంటుందో అలా డిఫైన్ చేసి మరీ చెప్పారండి. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ.